జనసేన నాయకుడు మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ ఒక్క వెంచర్ కోసమేనండి, ఇంకా ఎవరికి రోడ్డు ఉపయోగపడదు. దీనికోసం కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ఆవిడ ఉన్నారు కదండి, శ్రీలక్ష్మి గారు, ఆమె జీవో ఇచ్చారండి. జీవో నెంబర్ 79 23/1/2024 జీవీఎంసీ నిధులతో ఏమని రాశారు తెలుసండి? Zone 2 GVMC with an estimated cost of 17 crores duly meeting the expenditure from Greater Vishaka Municipal Corporation General Funds. అంటే జీవీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి ఈ యొక్క 17 కోట్ల రూపాయలతో రోడ్లు వేసేయాలండి. దానికి ఆగమేఘాల మీద టెండర్లు పిలిచారండి. టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయాయండి. 6 వచ్చారండి, 4 క్వాలిఫై అయ్యారండి. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్ దగ్గర పెండింగ్లో ఉందండి. ఈ వెంచర్ కోసం ఆపసోపాలు పడి కనీసం విఎల్టీ కట్టలేదు, ల్యాండ్ ఇంకా పూర్తిగా స్వభావం మారలేదు. భూమి కేటాయించింది ఏమొచ్చి వీళ్ళు కట్టింది 97 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టారు. ముందర కేటాయించింది కాకుండా ఏదైతే 3% షేర్ రెవెన్యూ షేర్ కట్టాలో కట్టేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి 600 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేయాలి, 17 కోట్ల రూపాయలతో రోడ్లు వేసేయాలి, నాలా డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టాలి, విఎల్టీ 20 కోట్లు కట్టకుండా ఎగ్గొట్టాలి. ఇదంతా దేనికోసం అంటే, ఇదంతా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక వ్యక్తిగత కార్యదర్శి ఉంటాడు. ఆ వ్యక్తిగత కార్యదర్శికి 4.5 ఎకరాలు ఇచ్చారండి గిఫ్ట్గా. వాళ్ళ బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఈ మొత్తం భూ వ్యవహారం అంతా, ఈ మొత్తం ఎన్సీసీ భూ వ్యవహారం అంతా చక్కబెట్టి ఇప్పుడు వాళ్ళకి దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలుసు కదండి మీకు, ఆయన మంత్రి పదవి ఇచ్చారు సెకండ్ దఫా. అది బహుమానంగా ఈ ఎన్సీసీ భూముల్లో బహుమానంగా మంత్రి పదవి ఇవ్వడం, వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శి 4.5 ఎకరాలు అక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేయడం. ఇంకోటి కొట్టు మురళీకృష్ణ, ఈ జీపీఆర్ఎల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు షెల్ కంపెనీస్ ఓపెన్ చేస్తారండి. షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి వీళ్ళు మొత్తం భారీ ఎత్తున లావాదేవీలు చేశారు. దీంట్లో అసలు ఈ భూమి వైసీపీ మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టేశాడని చెప్పి జనసేన టీడీపీ పార్టీలు ఎప్పటికప్పుడు వెలుగులో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇంత వేల కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి కట్టబెడితే హౌసింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి బినామీ అయినటువంటి విజయసాయి రెడ్డి, కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఉంటారో కేఎన్ఆర్, ఆ కె నాగేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి, వీళ్ళు మొత్తం కథంతా నడిపించేసి కలెక్టర్ మల్లి గారితోని, జీవీఎంసీ కమిషనర్ ఇప్పుడు ఉన్నటువంటి పాపం సాయికాంత్ వర్మ గారితోని, జీవీఎంసీ అధికారులతోని, వీళ్ళందరితోని కథంతా నడిపించేశారు. ఈ షెల్ కంపెనీలు ఎన్నున్నా తెలుసండి? ఈ షెల్ కంపెనీలు మొత్తానికి కీలక సూత్రధారి సింగపూరు రమణారెడ్డి అండి. ఆయనే గతంలో హరిత అక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల్లోని సరిగ్గా పని చేయకుండా ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోతే 5-6 ఏళ్ళు పట్టిందండి ఉడాకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. అక్కడ పక్కనే శ్రీరామ్ ప్రాపర్టీస్ కూడా ఈ సింగపూర్ రమణారెడ్డి బాగోతానండి. వీడి మీద దేశవ్యాప్తంగా 63 కేసులు ఉన్నాయండి, లుకౌట్ నోటీసులు ఉన్నాయండి. వీడు ఒక పెద్ద ఫైనాన్షియల్ చేటువంటి క్రిమినల్ అండి. వీడిని కేంద్ర బిందువుగా పెట్టుకొని విజయసాయి రెడ్డి, కొట్టు మురళీకృష్ణ, ఈ కేఎన్ఆర్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేసి దోచేశారండి మొత్తం. ఇగో కేఎన్ఆర్ గారి యొక్క బినామీ పేరు మీద చేయించుకున్నటువంటి ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్ ఇది.
4వ తారీఖు మే 2024ని రిజిస్ట్రేషన్ చేయించారు. అసలు వీళ్ళు సంస్థల్లో విజయనగరం చెందినటువంటి ఒక సామాన్య పూరిగుడిసెలో ఉన్నటువంటి ఈ కోలా వెంకటరామమూర్తి ఎవరండి? అసలు ఈ భూములన్నీ కూడా వైసీపీ నేతలు దోచేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు విశాఖలో అత్యంత విలువైనటువంటి భూముల్ని దోచేశారు. ఎన్సీసీ భూముల్ని అడ్డగోలుగా ఏదైతే దోచేశారో ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరపాలని చెప్పి పదే పదే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు పోరాటం చేసినప్పటికీ కూడా జీవీఎంసీ నిధులతో రోడ్లు, టీడీఆర్ కొట్టేయడానికి భాగోతం. జీవీఎంసీ అధికారులు ఎందుకండి ప్లాన్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు రివోక్ ఎందుకు చేయలేదు? ఎందుకు వాళ్ళు అమరావతికి కంప్లైంట్ రేస్ చేసి డాక్యుమెంట్లు వీళ్ళు పూర్తిగా సబ్మిట్ చేయలేదు? దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి, అంటే డీమ్ టు బి అప్రూవల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఎందుకు చర్యలు చేపట్టలేదు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారు? అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు పనులు నిలిపేయలేదు? విజయసాయిరెడ్డి తొత్తుగా కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు ఇచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముడుపులు తీసుకొని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆటలాడుతున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినవి ఎగ్గొట్టేసి కట్టకుండా, విఎల్టీ కట్టకుండా, నాలా కట్టకుండా, వాటర్ బాడీలో వీళ్ళు నిర్మాణానికి అనుమతులు పెట్టి ఎటువంటి క్లియరెన్సులు రాకుండా ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిళ్లు పెడతా ఉంటే, దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడతా ఉంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులను అడుగుతా ఉన్నాం మేము. అంతేకాదు అక్కడ తవ్వేటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్కి అసలు వీళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకా దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. 3,000 కోట్ల రూపాయలు ఎన్సీసీ భూముల్లో ఏదైతే విజయసాయిరెడ్డి, కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ, అలాగే కేఎన్ఆర్ వీళ్ళు ముగ్గురిని కూడా వీళ్ళ ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయండి మా దగ్గర. వీళ్ళ యొక్క బినామీ కంపెనీల బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళు వెంచర్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఇవి డాక్యుమెంట్స్, వీళ్ళు ఏం చేస్తారు, ఎలా కడతారు, ఎంతెందుకు అమ్ముతారు, ఇవన్నీ కూడా. ఒక్క నిమిషం. ఇవి బినామీల యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి మా దగ్గర. ఇది ఈసీ అండి. మొత్తం ఈ భూముల్ని ఒక ఫైనాన్స్ కంపెనీకి కూడా కొంత మేజర్ ఎక్స్టెంట్ తాకట్టు పెట్టి డబ్బులు కూడా కొట్టేశారండి దొంగలు. ఈ మొత్తం వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక విచారణ కమిటీ వేసి, అవసరమైతే హౌస్ కమిటీ వేసి వీళ్ళు చేసినటువంటి షెల్ కంపెనీలు ఏవైతే ఫ్లోట్ చేశారో, వీళ్ళు చేసిన రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ భూమిని ఎన్సీసీ దగ్గర నుంచి కొట్టేసి అసలు నిజంగా ఎన్సీసీ ఓనర్లకి పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించారని కూడా అనుమానాలు ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 5వ వంతు డబ్బులు ఇచ్చి లాగేసుకున్నారు, మిగతా డబ్బులు ఇస్తామని. డబ్బులు కూడా ఎన్సీసీ సంస్థకి పూర్తిగా చెల్లించలేదు. ఈ సింగపూర్ రమణారెడ్డి పేరుతో ఈ యొక్క చీటర్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ క్రిమినల్ ఎవరైతే ఈ సింగపూర్ రమణారెడ్డి ఎవరైతే ఉన్నారో, వీణ సూత్రధారి, పాత్రధారులుగా ఉన్నటువంటి ముగ్గురు ఇవాళ వేల కోట్ల రూపాయలు విశాఖ భూముల్ని కొట్టేసిన వైనం మీద పూర్తి స్థాయిలో సిబిఐ ఈడీ విచారణ జరిపించాలి. దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసి
అసలు ఎందువల్ల వీళ్ళు ఏంటేంటి చేశారన్నది పూర్తి స్థాయిలో బహిర్గతం చేయాలని చెప్పి కూటమి పార్టీలు ఇవాళ మా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని మనం కాపాడి తీరాలి. వైసీపీ నేతలు ఏదైతే దోచేశారో మీరు చూశారు, మొన్న వైసీపీ కార్యాలయాలకి డబ్బులు కూడా కట్టలేదు. కోడిగుడ్డు అమర్ బిల్డింగ్కి జీవీఎంసీ కట్టాల్సినటువంటి ఫీజులు కూడా కట్టలేదు. ఇక్కడ ఏకంగా ఫీజులు కట్టేసి వీళ్ళేమొచ్చి టీడీఆర్లు, నాలా డబ్బులు, విఐటి డబ్బులు మొత్తం ఎగ్గొట్టేసి మాస్టర్ ప్లాన్ని మార్చేసి వాటర్ బాడీస్లో వీళ్ళు కట్టేసి జీవీఎంసీ నిధులతోని రోడ్లు వేసేసుకొని వీళ్ళు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డది ఏదైతే ఉందో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఈ భూములు రద్దు చేసి ప్రభుత్వ అవసరాల కోసం, విశాఖ ప్రజల అవసరాల కోసం ఈ 97 ఎకరాల 30 సెంట్ల భూమి ఏదైతే ఉందో ఎన్సీసీ భూముల్ని వినియోగించాలి. విశాఖ ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, వైసీపీ భూదోపిడీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు వెలుగులో తీసుకొచ్చి ఆ భూముల్ని, ప్రభుత్వ భూములకి, ప్రజల ఆస్తిని కాపాడేదానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఎప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో మా సోదరీమణులు, కార్పొరేటర్లు గొలగాని మంగవేణి గారు, అలాగే నొల్లి నూకరత్నం గారు, అలాగే జోన్ 1 మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతన్ రెడ్డి గారు పాల్గొన్నారు.